హరి ఓం. ఒకటో అధ్యాయంలో 12వ శ్లోకం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. అంటే భీష్మ పితామహుడు దుర్యోధనుని సంతోషపరచడం కోసమై తస్య సంజనయన్ హర్షం, దుర్యోధనుని సంతోషపరచడం కోసమై కురువృద్ధః పితామహః, కురువృద్ధుడు పితామహుడు సింహనాదం వినద్యోచ్చై, గట్టిగా సింహనాదం చేస్తూ శంఖం దద్మౌ ప్రతాపవాన్, చాలా గట్టిగా తన శంఖాన్ని పూరించాడనమాట. ఎవరో ఒకరు ఇంకా స్టార్ట్ చేయాలి కాబట్టి యుద్ధము దుర్యోధనుని కోసం అని చెప్పి భీష్ముడు ఇలా చేశాడనమాట. భీష్ముడు ఆయన 250 సంవత్సరాలకు పైగా ఉన్నాయన్నమాట. ఆయన ఏజ్, ఆయన ప్రతిజ్ఞ అందరికీ తెలిసిందే. ఆయన ఎల్లప్పుడూ పరమాత్మను ధ్యానించేవాడు. ఆయన అష్టవసువులలో ఒకరు. ఆయనను యుద్ధంలో జయించే వాళ్ళే లేరు. కానీ ఆయనను ఈ విధంగా దుర్యోధనుడు ఇలాగా అవమానించే మాటలన్నీ మాట్లాడుతున్నాడు. కానీ ఈయనైతే తన కోసము సింహనాదం చేస్తూ తన శంఖాన్ని పూరించాడు. హరి ఓం తస్సత్.